చిత్రకూట నివాసము. రఘుబర కహేవు లఖన బల ఘాటు కరహు కథహు అవ టాహరటాటు లఖన దీకపయ ఉతర కరారా చహు దిసి ఫరేవు ధనుషు జిమినారా నదీపనచ సర సమదమదాన సకల కలుష కలి ఆవుజనాన చిత్రకూట జను అచలాహేరి చుకీనఘాత మారముట బేరి అసకహి లఖన టావు దేకరావా దలు విలోకి రఘుబర సుకుపావా రమేవు రామమను దేవన్హజాన చలే సహిత సుర దపతి ప్రధాన కోల కిరాత భేషసభ ఆయే రచేపరణ తృణ సదన సహాయ భరణీన జాహి మంజుదుయి సాల ఏక లలిత లఘు ఏక బిసాల రఘునాథుడు పలికెను, లక్ష్మణ, ఈ నదీ తీరము మిక్కిలి చూడముచ్చటగానున్నది. ఇచ్చటనే ఒక చోట మనము ఉండుటకు ఏర్పాటు చేయము. లక్ష్మణుడు మందాకిని నదికి ఉత్తర దిశయందు 4 వైపులా విల్లువలే ప్రవహించు కాలువలు గల ఒక ఎత్తైన ప్రదేశమును చూచెను. నదియే ఈ ధనస్సు యొక్క అల్లెత్రాడు. శమ దమ దానములు బాణములు కలియుగ పాపములు దాని వేట జంతువులు. చిత్రకూట పర్వతమే ఒక మొక్కవోని వేటగాడు. ఈ ధనస్సుతో చిత్రకూటము చాటుమాటుగా కాక ఎదురుగా నుండియే వేటాడును. కొట్టి కొట్టి వాటిని పారద్రోలును. దాని గురి తప్పదు అని పలుకుచు లక్ష్మణుడు ఆ స్థలమును రామునకు చూపించెను. ఆ స్థలమును గాంచి శ్రీరాముడు సంతసించెను. శ్రీరాముని మనస్సును ఆ స్థలము తృప్తిపరిచినదని తెలుసుకొనిన దేవతలు తమ శిల్పి అయిన విశ్వకర్మను తోడ్కొని అచ్చటకు వచ్చిరి. వారందరూ కోలుల బిల్లుల వేషములలో వచ్చి ఆకులతో గడ్డితో రమణీయములైన కుటీరములను రెండిటిని నిర్మించిరి. వాటిలో ఒకటి చిన్నది, రెండవది పెద్దది. లఖన జానకి సహిత ప్రభు రాజత రుచిరనికేత సోహ మదను మునిభేష జనురతి ఋతు రాజ సమేత. ఆ సుందర పర్ణ కుటీరములందు శ్రీ రామచంద్రుడు సీతాలక్ష్మణులతో మదనుడే మునివేషమును దాల్చి తన భార్య అయిన రతీదేవితో స్నేహితుడగు వసంతునితో కూడి ఉన్నాడా అన్నట్లు శోభాయమానుడై ఉండెను. అమర నాగ కిన్నెర దిశపాల చిత్రకూట ఆయతేహి కాల రామ ప్రణాము కేన్హ సభకాహు ముదిత దేవలహి లోచనలాహు భరషీ సుమనకః దేవ సమాజు నాద సనాద వయేహమాజు కరి వినతి దుఃఖ దుసహ సునాయే హర్షిత నిజ నిజ సదన సిదాయే చిత్రకూట రఘు నందను ఛాయే సమాచార సుని సుని ఆయే అవత దేకి ముదిత ముని బృంద కేన్హ దండవత రఘుకుల చంద ముని రఘువరహి లాయేవరలేహి సఫల హోన హిత అశీష దేహి సియ సౌమిత్రి రామచవి దేకహి సాధన సకల సఫలకరి లేఖహి. ఒకనాడు దేవతలు, నాగులు, కిన్నెరలు, దిక్పాలురు చిత్రకూటమునకు వచ్చిరి. వారికి శ్రీరాముడు ప్రణామములు ఆచరించెను. ఆనందముతో వారిని దర్శించి దేవతలు కూడా తమ నేత్ర సాఫల్యములనొందిరి. వారు పుష్పములను గురిపించి, ప్రభు, సర్వరక్షకులైన మీ నీడలో మేము భద్రముగా నుంటిమి. సర్వసమర్థులైన మీ రక్షణలో నుండుటచే మా గౌరవము ఇనువడించినది, మా మనస్సులు స్థిమితపడినవి అని పలుకుచు వారి కష్టములను ఏకరువు పెట్టిరి. శ్రీరాముని అనునయ వాక్యములకు వారు తృప్తి చెంది వెళ్ళిపోయిరి. శ్రీరాముడు చిత్రకూటమునకు వచ్చిన వార్తను విని పెక్కుమంది మునులు అచ్చటికి చేరిరి. రఘువంశచంద్రుడు ప్రసన్న చిత్తులైన ఆ మునులకు నమస్కరించెను. వారు ఆయనను గాఢాలింగనములతో ఆదరించి ఆశీర్వదించిరి. శ్రీ సీతారామ లక్ష్మణుల సౌందర్యములకు ముగ్ధులై తమ తపస్సులు ఫలించినవని భావించిరి. జదాజోగ సన మాని ప్రభు బిదాకియే ముని బృంద కరహి జోగ జప జాగతప నిజ ఆశ్రమన్హి సుచంద. శ్రీ రామచంద్రుడు వారిని సముచిత గౌరవాధారములతో సన్మానించి పంపెను. వారు తమ ఆశ్రమములకు వెళ్లి నిరాటంకముగా తమ యోగ జప యజ్ఞములలో తపస్సులలో నిమగ్నులయ్యిరి. యహ సుధీ కోల కిరాతన్హ పాయే హర్షే జనునవ నిధిగర ఆయే కందమూల ఫల బరిబరిదోన చలే రంక జను లోటన సోన తీన మహా జీర్ణ దేకే దౌవు బ్రాత అపర తిన్హి ఓజహి మగుజాత
कहत सुनता रघुवीरन काई आये सबन ही देखे रघुराई करही जोरु बेट दरी आगे प्रभु ही विलोक ही अनुरागे चित्र लिखे जनु जहत हटाड़े पुलक शरीर नयन जल भाड़े राम सनेह मगन सब जाने कही प्रिय बचन सकल सनमाने प्रभु ही जोहरी बहोरी बहोरी వచన వినీత కాహే కరజోరి. అడవుల్లోనున్న కోలులు కిరాతులు ఈ సమాచారమును విని నవనిధులు తమ ఇండ్లకు చేరినంతగా పొంగిపోయిరి. కందమూల ఫలములను ధన్యులలో తీసుకుని అత్యుత్సాహముతో నిర్ధనుడు బంగారు గనిని దోచుకున్నటకై పరుగులు తీసినట్లు వారు బారులు తీర్చి శ్రీరాముని గాంచుటకై పరిగెత్తిరి. అనగా వారు శ్రీరాముని అనుగ్రహ రూపమైన బంగారమును దోచుకున్నటకై పరుగు తీసిరి. శ్రీరామ లక్ష్మణులను ఇదివరకే చూచిన వారిని ఇతరులు త్రోవలో వారిని గూర్చి అడుగుచుండిరి. శ్రీరాముని అందచందములను గూర్చి మార్గమున చర్చించుకొనుచు వారందరూ వచ్చి రఘునాథుని చూచిరి. వారు తాము తెచ్చిన కానుకలను ప్రభువు ముందరుంచి నమస్కరించి అతి ప్రేమతో శ్రీరాముని చూడసాగిరి. ఇక్కడ వారు అక్కడనే బొమ్మల వలె నిలిచిపోయిరి. వారి శరీరములు పులకరించెను, కన్నుల ప్రేమాశ్రువులు వరదలై పారెను. శ్రీరాముడు తన ఎదుట ప్రేమ మగ్నులైన వారందరినీ ప్రియ వచనములతో గౌరవించను. వారు శ్రీరామచంద్రునకు పదే పదే ప్రణమిల్లి అంజలి ఘటించి వినయముతో పలికిరి. अब हम नाद सनाद सभा भये देखी ప్రభుపాయ బాగ హమారే ఆగమను రావురా కోసలరాయ. ప్రభు మీ పాద దర్శనము తోడనే మాకు కొండంత అండ లభించినది. మా భాగ్యవశమున మీరు ఇచ్చటికి ఏ తెంచిరి. ధన్య భూమి వన సందపహారా జహ జహ నాద పావు తుంహదార ధన్య విహగ మృగ కారణచారే సఫల జనమ భయే తుమ్హి నిహారి. हम सब धन्य सहित परिवार दीक दरसु बरि नयन तुम्हारा एन्ह बासु बला ठाऊ विचारे यह सकल ऋतु रह बसुकारी. हम सब बाती करब सेवकाये करिके हरि अहि भाग बराई वन बेहड़गिरि कंदर कोहा सब हमारा प्रभु पक पक जोहा तह तह तुम्हि अहेर केला ऊबा सर निगर जलठाऊ देखा ऊबा. हम సేవక పరివార సమేత నాదన సకుచబ ఆయసు దేత. ప్రభు మీరు పాదము మోపిన భూమి, అరణ్యములు, మార్గములు, పర్వతములు ధన్యములు. వనములలో సంచరించు పశు పక్షాదులు కూడా ధన్యజీవులు. ఏలనన వాటి జన్మలు మీ దర్శనముచే సఫలములైనవి. కన్నుల పండుగగా మిమ్మల్ని దర్శించిన మేమందరము మా కుటుంబములతో కూడా పునీతులమైతిమి. మీరు నివసించుటకు మంచి చోటును ఎన్నుకొంటిరి. అన్ని కాలములలో సర్వదా ఇచ్చట మీరు సుఖముగా ఉందురు. ఏనుగులు, సింహములు, సర్పములు, పులులు మొదలగు వాటి ప్రమాదముల నుండి రక్షణ పొందుటలో మేము తోడుగా నుండి మేము సేవించుచుందుము. ఇక్కడి కీకారణ్యములను, పర్వతములను, గుహలను, లోయలను మేము అడుగడుగునను ఎరుగుదుము. వేటాడుటకు మేము వేర్వేరు ప్రదేశములకు తీసుకుని వెళ్ళుదుము. సరస్సులు, జలపాతములు మొదలగు జలములను మీకు చూపించగలము. మేము మా పరివారములు మీకు సేవకులము. ప్రభు మమ్ములను ఆజ్ఞాపింపుడు, సంకోచింపవలదు. వేద వచనముని మన అగమా తే ప్రభు కరుణ ఆయన వచన కిరాతన్న కేసనత జిమిపితు బాలక బైన. వేదములు కూడా వర్ణింపలేని మునుల మనసులకును గ్రాహ్యము గాని కరుణానిధి అయిన ప్రభువు వారి మాటలను తండ్రి బాలుర మాటలను వలె ప్రేమతో వినెను. రామహి కేవల ప్రేమ పియారే జానీ లేవు జో జాననిహారే. రామ సకల వనచర తపతోషే కహి మృదు వచన ప్రేమ పరిపోషే. బిదాకియే సిర నాయే సిదాయే ప్రభు గుణ కహత సునత గరాయే. ఏహి విదిసియ समेत दोबुबाई बसही विपिन सुरमुनि सुखदाई. जबते आई रहे रघुनायक तबते बयेबु बनु मंगलदायक. ओलही फलही बिटप बिदिनाना मंजु बलिता बर बेली बिताना. सुर तुर सरस सुबाय सुहाये मनहु विबुद बन परिहरि आये. గుంజ ముంజతర మధుకర శ్రేణి త్రివిధ బయారి బహి సుఖదేని. శ్రీరాముడు భక్త వత్సలుడు. అతడు భక్తుల నుండి ప్రేమనే కోరుకొనును.
అది తెలిసిన వాడే నిజముగా తెలిసినవాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు వనవాసములైన కోలులను బిల్లులను ప్రేమపూర్వక వచనములతో సంతృప్తిపరిచి వీడుకొల్పెను. వారు శిరసా ప్రణమిల్లి గృహోన్ముఖులై వెళ్ళుచు ప్రభు గుణగణములను ప్రశంసించుచు ముందునకు సాగిరి. ఈ విధముగా దేవతలకును మునులకును సుఖదాయకులైన సోదరులు సీతాదేవితో కూడి ఆ వనములో నివసించుచుండిరి. అది మొదలుకొని వనమంతయు మంగళప్రదమాయను. వివిధ వృక్షములు పుష్పఫల భరితములాయను. వాటిపై ప్రాకిన తీగలు చక్కని లతామండపములను ఏర్పరచెను. అవి కల్ప వృక్షముల వలె సహజ మనోహరములై నందనవనము నుండి వచ్చినవా అన్నట్లుండెను. భ్రమర శ్రేణులు మధురముగా జంకారములను గావించుచుండెను. శీతల మంద సుగంధ పవనములు వీచుచుండెను. నీలకంఠ కల కంఠసుక చాతక చక్క చకోర బాతి బాతి బోలహి బిహగా శ్రవణ సుఖద చిత్తచోర. నీలకంఠములు, కోయిలలు, చిలకలు, గోరువంకలు, చక్రవాకములు, చకోరములు మున్నగు వివిధములైన పక్షులు మనోహరములైన తమ పలుకులతో వీణుల విందు గావించుచుండెను. కరికేహరి కపి కోలకురంగా బిగత బైర బిచరహి సవసంగ ఫిరత ఆహేర రామచబి దేకి ఓహి ముదిత మృక బృంద విశేషి విబుధ విపిన జహలగి జగమాహి దేకి రామవను సకల సిహి సురసరి సరయి దినకర కన్యా మేకల సుత గోదావరి ధన్య సపపర సింధు నదీ నదనాన మందాకినీకర కరహి బకాన ఉదయ అస్తగిరి అరు కైలాసు మందర మేరు సకల సురబాసు శైల హిమాచల అధిక చేతే చిత్రకూట చెసు గావహితేతే ముంది ముదితమన సుకున సమాయి శ్రమ విను విపుల బడాయి పాయి. ఏనుగులు, సింహములు, వానరములు, అడవి పందులు, జింకలు మొదలగు జంతువులన్నీ తమ తమ సహజ వైరములను వదిలి మైత్రితో మొసలుచుండెను. వనమును తిరుగుచున్న రామచంద్రుని గాంచి జంతువులన్నీ ఆనందించుచుండెను. విశ్వమునందలి దివ్య వనములన్నీయును శ్రీరామవనమును చూచి కొనియాడుచుండెను. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి మొదలగు పుణ్య నదులను, సమస్త సరోవరములను, సముద్రములను, ఇతర నదీ నదములను మందాకిని ప్రస్తుతించుచుండెను. ఉదయాచలము, అస్తాచలము, కైలాసము, మేరువు, మందరాచలము మున్నగు దేవతా నివాస స్థానములు, హిమాలయము మొదలగు పర్వతములు రామ నివాసమైన చిత్రకూటమును పొగుడుచుండెను. వింధ్యాచలము మిక్కిలి ప్రసన్నమై ఉండెను. దాని ఆనందమునకు అవధి లేకుండెను. అనాయాసముగా దాని గౌరవము ఇన్ముడించెను. చిత్రకూటకే బిహగమురుగా బేలి బిటపత్రున జాతి పుణ్య పుంజ సభ ధన్య సా కాయే దేవ దినరాతి. చిత్రకూటమునందలి పశుపక్షాదులు, లతా వృక్షములు, తృణములు, అంకురములు మొదలగునవి అనియును పుణ్యరాశులు అని దేవతలు ఆర్నిశలు కొనియాడుచుండిరి. నయనవంతరకు బరహి విలోకి పాయే జనమ ఫలు ఓహి బిసోకి పరసి చరణ రజ అచర సుఖారి భయే పరమ పద ఏ అధికారి శోభను శైలు సుభాయే సుహావన మంగళమయాతి పావన పావన మహిమా కహియా కవని విదితాసు సుఖ సాగర జహ కేన్హ నివాసు పద పయోదితచి అవధ విహాయే జహసియ లఖను రాము రహే ఆయి కహీన సకహి సుష్మా జసి కానన జో సత సహస హోహి సహసానన సోమై వరణి కహో విధికేహి డాబర కమటకి మందరలేహి సేవహి లఖను కర్మమన బాని జాయిన శీలు సనేహు బకాని. సకల ప్రాణులు శ్రీరాముని దర్శించి కన్నులున్నందులకు తమ జన్మలు సఫలమైనవని భావించి ఆనందించినవి. జడములైన గిరులు, తరులు, భూమి, నదులు మొదలగునవి భగవంతుని పాదధూళిని స్పృశించి సుఖించినవి. ఈ విధముగా చరాచరములన్నీను పరమపద ప్రాప్తికి అర్హతను సంపాదించినవి. ఆ వనము, పర్వతము మిక్కిలి మనోజ్ఞములు, మంగళప్రదములు. అవి పవిత్రములైన వాణిని కూడా అత్యంత పవిత్రములుగా చేయినవి. సుఖసాగరుడైన శ్రీరామునకు నివాస స్థానమగు చిత్రకూటమును వర్ణించుటకు ఎవరికి తరము? లోక కళ్యాణార్థమై క్షీరసాగరమును వదిలి అయోధ్యను కూడా వీడిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై నివసించుచున్న ఆ వన శోభా వైభవములను 1000 తలలు గల శేషులు 1,00,000 మంది అయినను వర్ణింపజాలరు. ఇక దానిని వర్ణింప నేనెంత వాడను? చిన్న సరస్సులోనున్న తాబేలు మందర
పర్వతమును ఎత్తగలదా? లక్ష్మణుడు మనోవాక్కాయ కర్మలచే అనవరతము శ్రీరాముని సేవలు చేయుచుండెను. అతని స్నేహశీలములు వర్ణనాతీతములు. చిను లకీసియ రామపద జాని ఆపు పరనేహ కరతన సపనేహు లఖనుచితు బంధుమాతు పితుగేహు. శ్రీ సీతారాముల పాదములను అనుక్షణము దర్శించుచు వారికి తనపై గల వాత్సల్యమును తెలుసుకొని లక్ష్మణుడు స్వప్నములు కూడా తన సోదరులను, తల్లిదండ్రులను, ఇంటిని, బంధువులను స్మరింపుకుండెను. రామసింగసియ రహతీసుకారి పుర పరిజన గృహ సురతి బిసారి చిను పియ విధు బదను నిహారి ప్రముదిత మనోహో చకోర కుమారి నాహ నేహోన్నిత బడత బిలోకి హర్షిత రహతి దివస జిబికోకి సీయమను రామచరణ అనురాగ అవధ సహస సమ బనుప్రియలాగా పరణకుటి ప్రియ ప్రియతమ సంగ ప్రియ పరివారు కురంగ బిహంగ సాసు ససుర సమ మునితీయముని బర అసమ ఆమియా సమ కందమూల పర నాద సాద సాదరీ సుహాయి మయన సయన సయ సమ సుఖదాయి లోకప హోహి విలోకత జాసు తేహికి మోహి సఖ విషయ బిలాసు. అయోధ్యను, తన కుటుంబ సభ్యులను, ఇంటిని కూడా మరిచి సీతాదేవి తన పతి అయిన శ్రీరామునితో సంతోషంగా నుండెను. అనుక్షణము ఆమె చకోరము చంద్రుని చూచినట్లు తన పతిని చూచుచు ఆనందించుచుండెను. తనపై పతి ప్రేమ కూడా నిత్యము పెరుగుచుండుట చూచి పగటిపూట చక్రవాకము వలె ప్రసన్నురాలగుచుండెను. సీతాదేవి మనస్సు శ్రీరామచంద్రుని పాద పద్మములపైననే మిక్కిలి మక్కువ కలిగి ఉండెను. ఆ వనము ఆమెకు 1000 అయోధ్యలను మించి ప్రీతి గొల్పుచుండెను. తన ప్రియునితో కూడి నివసించుచుండుటచే ఆ పర్ణ కుటీరము కూడా ఆమెకు మిక్కిలి ఆనందదాయకంగా ఉండెను. మృగములు, పక్షులు కుటుంబ పరివారములాయను. మునిపత్నులు అత్తగారిల్లు వల్లెను, మునీశ్వరులు మామగారుల వల్లెను ఆమెకు వాత్సల్యమును ప్రకటించుచుండిరి. కందమూల ఫలములు అమృత తుల్యములై ఉండెను. తన స్వామితో కూడి శయనించిన కుశపత్రముల శయ్య కూడా మన్మధుని 100 పాన్పులతో సమానముగా హాయిని గొల్పుచుండెను. సకల వైభవమునకును కుజురైన లక్ష్మీదేవి దర్శన మాత్రమున జీవులు లోకపాలు రగుచుండగా ఆమెను భోగ విలాస వస్తువులు మోహింపజేయిన. సుమిరత రామహే తదహి జన తృణ సమ విషయ బిలాసు రామ ప్రియా జగ జననీసియ కచున అచరజు తాసు. రామచంద్రుని స్మరణానందమును అనుభవించు భక్తులకు భోగ విలాసములు తృణప్రాయములు. అట్టి శ్రీ రామచంద్రుని ప్రియ పత్నియు జగన్మాతయు అయిన సీతాదేవి భోగ విలాసములను త్యాగము చేయుట ఏమాత్రము ఆశ్చర్యకరమైన విషయము కాదు. సీయ లఖన జైహి విధి సుఖ లహే సోయి రఘునాథ కరహి సోయి కహి కహే పురాతన కథా కహని సునహి లఖను సియ అతి సుకుమాని జబ జబ రాము అవధసుతి కరహి తబ తబ బారి విలోచన బరహి సుమిరి మాతు పితు పరిజన బాయే భరత సనేహు శీలు సేవకాయి కృపా సింధు ప్రభు హోహి దుకారి ధీరజు దరహి కుసుమవు బిచారి లకసియ లఖను బికల హోయి జాయి జిమి పురుషహి అనుసర పరిచాహి ప్రియా బంధుగతి లకి రఘునందను ధీర కృపాల బకత ఊరు చందను లగే కహన కచు కథా పునీత సునిసుకు లహి లఖనోరు సీత. శ్రీరాముడు నిరంతరము సీతాలక్ష్మణుడు సంతోషముగా ఉన్నట్లు చేయుచుండెను. ఆయన పౌరాణిక కథలను, ఉపాఖ్యానములను చెప్పుచుండగా వారు వాటిని మిక్కిలి శ్రద్ధగా విని ఆనందించుచుండిరి. అయోధ్యను గూర్చి ఆలోచనలు వచ్చినప్పుడు శ్రీరాముని కన్నులు చెమ్మగిల్లుచుండెను. తన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, సోదరులను, భరతుని స్నేహ సౌశీల్య సేవాభావములను తలుచుకున్నప్పుడు దయాళువైన శ్రీరాముడు దుఃఖితుడగుచుండెను. కాని అందులకు అది తగిన సమయము కాదని తలచి ధైర్యం వహించుచుండెను. శ్రీరాముడు దుఃఖితుడగుటను చూచినప్పుడు సీతాలక్ష్మణులను కలవరపడుచుండిరి. మనుష్యుని నీడ అతనినే అనుసరించిన కదా. ధీరుడు, దయాళువు, భక్తుల హృదయములను చందనమును వలె చల్లబరుచువాడును అయిన శ్రీరామచంద్రుడు పత్ని అయిన సీతాదేవి దశను, సోదరుడైన లక్ష్మణుని స్థితిని చూచి ధార్మిక కథలను చెప్పుచుండెను. వాటిని విని వారు సుఖమును పొందుచుండిరి. రాము లఖన సీతా సహిత
సోహత పరణనికేత జిమి బాసవ బస అమరపుర సచీ జయంతి సమేత. అమరావతి నగరమున ఇంద్రుడు తన భార్య అయిన సచీదేవితో కుమారుడైన జయంతునితో శోభిల్లినట్లు శ్రీరాముడు ఆ పర్ణకుటీరములలో సీతాలక్ష్మణులతో సుశోభితుడై ఉండెను. జోగవిహి ప్రభు సియ లఖనహి కైసే పలక బిలోచన గోలక జైసే సేవహి లఖను సియ రఘువీరహి జిమి అవివేకి పురుష శరీరహి ఏహి విధు ప్రభు బన బసహి సుకారి కగమృగసుర తాపస హితకారి కహేవు రామ బన గవను సుహావా సునహు సుమంత్ర అవధి జిమి ఆవా. కను రెప్పలు కన్నులను కాపాడుచుండినట్లు శ్రీ సీతారాములు లక్ష్మణుని పరిరక్షించుచుండిరి. అట్లే సామాన్య మానవుడు తన శరీరమును వలె లక్ష్మణుడు సీతారాములను నిరంతరము సేవించుచుండెను. ఈ విధముగా పక్షులకును మృగములకును దేవతలకును తాపసులకును హితకారి అయిన శ్రీరామచంద్ర ప్రభువు వనమునందు సుఖముగా నివసించుచుండెను. తులసిదాసు పలుకుచున్నాడు, నేనింతవరకును మనోహరమైన రామ వనగమన కథలను తెలిపి తిని, ఇక సుమంతుడు అయోధ్యనకు చేరిన విధమును వినుడు. ఓం స్వస్తి.